ఓం శాంతి. నేను తల్లిని, భూమాతను. సృష్టి ఆది సమయం నుండి అంతిమం వరకు ప్రతి యుగానికి నేను సాక్షిని. ఈరోజు నేను మీ సమక్షంలో సత్యయుగం, త్రేతాయుగం, శ్రీ లక్ష్మీనారాయణులు సీతారాముల రాజ్యం యొక్క అమర అలౌకిక కథ వినిపించబోతున్నాను. సత్యయుగ ప్రారంభం శ్రీ లక్ష్మీ నారాయణుడి రాజ్యాభిషేకంతో ప్రారంభమవుతుంది. విశ్వ మహారాజు విశ్వ మహారాణి రూపంలో రాజ్య సింహాసనంపై ఆసీనులవుతారు. కానీ మనం అన్నింటికంటే ముందు ప్రారంభ సమయానికి వెళ్దాము. స్వర్ణిమ యుగం యొక్క పునాది ఆరంభ సమయం. ఆ సమయంలో అధర్మం అతిలోకి వెళ్ళిపోయింది. వికారాల రూపంలో మానవుడిలో ప్రవేశించిన రావణుడు, కంసుడు లాంటి రాక్షసుల అత్యాచారాలతో ఆత్మలు చాలా అధికంగా దుఃఖం, బాధ, కష్టాన్ని సహిస్తున్నారు. నెమ్మది నెమ్మదిగా చాలా వరకు ప్రజలు కూడా రావణుడి సమానంగా జీవిస్తున్నారు. రాక్షసుల మాదిరిగా వ్యవహరించసాగారు. ఈ పాపం, అధర్మం ప్రజల జీవితంలో ఒక భాగమైపోయాయి. వర్తమాన సమయంలో కొందరు సత్యం, ధర్మం యొక్క మార్గంలో నడుస్తున్నారు. తమ పవిత్రతను, దివ్యతను కాపాడుకునేందుకు అత్యంత కష్టాలను భరిస్తున్నారు. అటువంటి ఘోర కలియుగంలో ఆత్మలందరూ నూతన యుగం అనగా సుఖం, శాంతి, శోభాయమైన ప్రపంచంలోకి వెళ్ళాలనే ఆంతరిక కోరిక పెరిగిపోతుంది. నా ప్రియమైన ఆత్మలు, నేను శివుడిని, మీ అందరి ఆత్మల తండ్రిని. యుగ యుగాల నుండి మీరందరూ నా ఆరాధన చేశారు, నన్ను ఎంతో స్మృతించారు, తలచారు. ఇప్పుడు నేను స్వయంగా మహాభారత రంగస్థలంపైకి మీ సారథిగా అయ్యి ప్రాచీన రాజయోగ జ్ఞానంతో ముక్తి జీవన్ముక్తిలోకి తీసుకువెళ్లేందుకు వచ్చాను. ఈ మహాభారత సమయంలో ధర్మం మార్గంపై నడవటం అంత సులభం కాదు. కానీ ఏ ఆత్మలైతే కర్మయోగం, రాజయోగ మార్గంపై నడుస్తారో వారు ఖచ్చితంగా విజయీలవుతారు. దేహాభిమానానికి వశీభూతులైన ఈ విశాల అక్షోని సైన్యం పరస్పరంలో కొట్టుకులాడుతూ తమ వినాశనం తామే కొని తెచ్చుకుంటున్నారు. హే అర్జున, ఈ విధ్వంసం కూడా అవసరమే. ఎందుకంటే దీని తరువాతనే సత్యయుగం రానున్నది. ఇప్పుడు సత్యయుగం గురించి తెలుసుకుందాము. ఈ మహావినాశనం తరువాత శివుని అద్భుత ఊరేగింపు బయలుదేరుతుంది. అప్పుడు కాలచక్రంలో చిక్కుకుపోయిన ఆత్మలందరూ ముక్తులై ఊరేగింపులో సభ్యులుగా అయ్యి తమ అసలైన ఇల్లు బ్రహ్మలోకానికి పయనిస్తారు. ఈ సృష్టి పరివర్తనలో పంచతత్వాలు ప్రకృతిని సతోప్రధానంగా తయారు చేయటంలో సహయోగి అవుతాయి. మొత్తం పాత ప్రపంచం భూమి లోపలికి వెళ్ళిపోతుంది. దీనితో సృష్టి అంతా శుభ్రమవుతుంది. ఈ భూమి తిరిగి వజ్ర వైడూర్యాలు, రత్నాలు, ప్రకృతి సాధనలతో నిండుతుంది. మరోవైపు సైన్స్ యొక్క రకరకాల కళలను తీసుకొని అడ్వాన్స్ పార్టీలోకి వెళ్ళిన ఆత్మలు నూతన రాజధాని యొక్క రూపురేఖలను తయారు చేస్తారు. అద్భుతమైన మెహల్స్ ని నిర్మిస్తారు. ఈ సమయంలోనే అనగా వినాశనం తరువాత మిగిలిన యోగి ఆత్మలు పరంధామానికి వెళ్ళటం, మరోవైపు దేవాత్మలు ఈ సృష్టి మీదకు వచ్చి
జన్మ తీసుకునే కార్యం నడుస్తుంది. నెమ్మది నెమ్మదిగా ప్రకృతి కూడా సంపూర్ణ సతో ప్రధానంగా సుఖదాయిగా మారుతుంది. ఈ మధ్యలోనే రాధాకృష్ణులు గోపగోపికలు జన్మిస్తారు. పరమయోగి ఆత్మలు యోగ బలంతో దేవీ దేవతలకు జన్మనిచ్చేందుకు నిమిత్తమవుతారు. ముప్పై 37-38 సంవత్సరాల వయస్సులో రాధాకృష్ణులకు బ్రహ్మాండమైన స్వయంవరం జరుగుతుంది. స్వయంవరం తరువాత రాధాకృష్ణులను నూతన పేరుతో అందరూ పిలుస్తారు. వారు విశ్వ మహారాజు, విశ్వ మహారాణి శ్రీ లక్ష్మి, శ్రీ నారాయణుడి రూపంలో మొత్తం విశ్వపాలన చేస్తారు. వారి రాజ్యాభిషేకంలోనే సత్యయుగ శుభారంభం జరుగుతుంది. పరివాహక క్షణాలు. సృష్టి చక్రం యొక్క మొదటి రోజు, మొదటి నెల, మొదటి సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మొత్తం విశ్వం యొక్క జనసంఖ్య సుమారు 9118 మంది ఉంటారు. ఈ శుభదినంతో ధరణి పూర్తిగా సతో ప్రధానంగా మారుతుంది. ఇక్కడ అందరూ స్వతహాగా ఆత్మిక స్వరూప జీవితం జీవిస్తారు. వికారాల మాటే లేదు. ఎటువంటి పాపకర్మలు జరగవు. కర్మల లెక్క ఖాతా తయారు కాదు. ఇంకా కర్మ అకర్మగా మారుతుంది. సత్యయుగంలో మొత్తం 8 జన్మలు తీసుకుంటాము. శ్రీలక్ష్మి నారాయణులు 8 తరాలు పరివారం మాదిరిగా ప్రజలను పరిపాలిస్తారు. ఈ యుగంలో ప్రతి ఆత్మ సంపూర్ణ సతో ప్రధానంగా ఉంటుంది. పిల్లల జన్మ కేవలం యోగ బలంతో జరుగుతుంది. తల్లిదండ్రులకు ప్రారంభంలోనే సాక్షాత్కారం జరుగుతుంది. ఇప్పుడు పిల్లవాడు జన్మించేదుంది. ఇక్కడ అందరికీ 2 పిల్లలే జన్మిస్తారు. ఒకరు రాజకుమారుడు, మరొకరు రాజకుమారి. ఇద్దరి జన్మకు సుమారు 8 నుండి 10 సంవత్సరాల వ్యత్యాసం ఉంటుంది. సత్యయుగంలో ఆయుష్ 150 సంవత్సరాలు ఉంటుంది. వయస్సు పూర్తి కాగానే ఎంతో సహజంగా ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ అకాల మృత్యువుల మాట వినిపించదు. దృశ్యాలు కనిపించవు. శరీరం వదిలే ముందు ఆత్మకు తెలుస్తుంది, నేను ఈ పాత వస్త్రాన్ని అనగా శరీరాన్ని వదిలి క్రొత్త వస్త్రాన్ని అనగా శరీరంలో ప్రవేశించేదుంది అని. ఇక్కడ సంబంధాలు శుద్ధంగా ఆత్మీయంగా ఉంటాయి. అందరి నేత్రాలలో పవిత్రత, స్నేహం,
ఒకరికి మరొకరి పట్ల గౌరవం ఎప్పుడూ ఉట్టిపడుతుంది. 1250 సంవత్సరాల వరకు సూర్యవంశీ దేవీ దేవతల రాజ్యం, తర్వాత త్రేతాయుగం వస్తుంది. శ్రీరాముడు శ్రీ సీతాదేవి యొక్క 12 తరాలు ప్రజలను పరిపాలిస్తారు. ఈ విధంగా ఇక్కడ ఆత్మలు 12 జన్మలు తీసుకుంటారు. త్రేతాయుగం రావటంతోనే సత్యయుగంలో సతో ప్రధానంగా ఉన్న ప్రకృతి సతో సమానంగా మారిపోతుంది. సత్యయుగంలోని ఆత్మలు 16 కళల సంపూర్ణుల నుండి 14 కళలోకి వచ్చేస్తారు. కానీ ఇక్కడ కూడా సత్యయుగ సమానంగా సుఖం, శాంతి, పవిత్రత తరంగాలు అంతటా వ్యాపించి ఉంటాయి. ఈ యుగ ప్రారంభంలో జనసంఖ్య 2 కోట్ల నుండి 33 కోట్లకి చేరుకుంటారు. 2 యుగాలలోని 33 కోట్ల మంది దేవీ దేవతల పవిత్రత, దివ్యతను ఈ రోజుటికి మహిమ చేస్తుంటారు. ఇప్పుడు మరలా యుగం మారనున్నది. ఏ విధంగానైతే ఈ కలియుగ ప్రపంచం బుద్ధిని లాగుతుందో అదే మాదిరిగా ఎటువంటి సమయం రానున్నదంటే ఈ ధరణిపై శుద్ధమైన పవిత్రమైన వాతావరణం తయారు కానున్నది. ప్రతి ఒక్కరి మనస్సులో పవిత్ర జీవితాన్ని గడపాలి, పావనంగా కావాలనే అంతర్గత కోరిక కలుగుతుంది. కానీ అది బలిహారమయ్యే సమయం మనది కాదు. కావున ఈ మహాపరివర్తన సమయంలో పవిత్రత మరియు యోగంతో తమ జీవితాన్ని ఉన్నత ఆధ్యాత్మిక శిఖరానికి చేరుకోండి. సత్యయుగ సమయం సతోప్రధాన ప్రకృతి స్వయంగా మన స్వాగతం పలకాలి. ఓం శాంతి.